కార్తీక మాసం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు భక్తజనం. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధుల్లో కార్తీక దీపాలను వెలిగించారు భక్తులు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ స్వామివారి అలంకరణ దర్శనానికి అనుమతిచ్చారు. క్యూ లైన్లో వేచున్న వేలాది మంది భక్తులు దర్శనానికి సుమారుగా 2 గంటల సమయం పడుతుంది. శివనామ స్మరణతో ముక్కంటి క్షేత్రం మారుమ్రోగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్. వరలక్ష్మి, ఈ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో కర్నూలు జిల్లాలోని ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని శివాలయాల్లో కూడా శివనామ స్మరణ మారుమోగుతోంది. అయితే ముఖ్యంగా ప్రధాన దేవాలయమైనటువంటి శ్రీశైలంలో మాత్రం ఈ యొక్క శివనామ స్మరణ మారుమోగుతోంది. ఉదయం నుంచే కూడా పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు గంగాధర మంటపం వద్ద దీపాలు వెలిగించి శివనామ స్మరణ చేస్తూ వారి భక్తిని చాటుకున్నారు. ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు కావడంతో శ్రీశైలంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే కష్టాలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. అయితే దీనికి సంబంధించి భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీశైల దేవస్థానం కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు క్యూ లైన్లలో దర్శనం చేసుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ యొక్క భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అవకాశం ఇస్తున్నారు. అయితే స్పర్శ దర్శనం ఉంటుందో దాన్ని నిలుపుదల చేసి భక్తులకు సర్వదర్శనాన్ని ఏర్పాటు చేసి అలంకార దర్శనాన్ని మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే అలాగే ఇటు మహానందిలోనూ కూడా ఈ యొక్క రుద్రగుండంలో స్నానాలు ఆచరించినటువంటి భక్తులు యొక్క శివుడిని దర్శనం చేసుకుంటూ శివనామ స్మరణ ఈ యొక్క దేవస్థానం మొత్తం కూడా మారుమోగుతున్న పరిస్థితి. అలాగే కర్నూలు జిల్లాలో నెలకొన్నటువంటి యాగంటి క్షేత్రంలో కూడా శివనామ స్మరణ మారుమోగుతోంది. పూర్తి స్థాయిలో కూడా భక్తులందరూ తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు పడుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే తుంగభద్ర నదీ తీర ప్రాంతంలో కూడా ఎవరు స్థానాలకు వెళ్ళినప్పుడు అజాగ్రత్తగా ఉండవద్దు అని చెప్పి అక్కడ కూడా సిబ్బందిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే మంత్రాలయ క్షేత్రంలో కూడా ఈ యొక్క పుణ్యస్నానాల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.